హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి. దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి వస్తాను, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. సో ఎవ్రీ సండే మనం డీప్ అనాలిసిస్ చేస్తాం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ కోసం. సో ఇవాళ కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ కోసం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, ప్రీవియస్ ఏదైతే 3 వీక్స్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ మనకు క్లియర్లీ కనిపిస్తుంది 3 వీక్స్ ఒక లో ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది. అండ్ దాని తర్వాత డౌన్ సైడ్లో ఆల్మోస్ట్ ఈ వీక్లో మనం చూసినట్టయితే 23,200కి దగ్గరికి మార్కెట్ వచ్చింది, అంటే ఆ నియర్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే వీక్నెస్ అయితే కనిపిస్తుంది స్టిల్. అండ్ ఇక్కడ నిఫ్టీలో ఏదైతే రేంజ్ ఉండేనో 23,800, ఆ రేంజ్ బ్రేక్ డౌన్ అయ్యి యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. కాబట్టి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది నాకు నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే, ఆల్మోస్ట్ 4 వీక్స్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ సెన్సెక్స్ కూడా చూసామనుకోండి, సెన్సెక్స్ కూడా సేమ్ ఆల్మోస్ట్ 4 వీక్స్ ఒక లోస్ కింద యాజ్ ఆఫ్ నో ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఓకే, అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, దాని తర్వాత ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో యాజ్ ఆఫ్ నో నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను నిఫ్టీది. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనకి మార్కెట్ ఏం చేసింది, 23,800 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండే. ప్రీవియస్ ఏదైతే వీడియో చేశానో అనాలిసిస్ వీడియో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో అన్నింటిలో కూడా రెసిస్టెన్స్ ఉంది, బట్ మార్కెట్ వచ్చేసి 23,800 పైన సస్టైన్ అవుతేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 24,000, 23,950 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి అనుకున్నాం. బట్ మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 23,800ని మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. సో ఇంట్రాడేలో మనం చిన్న టైం ఫ్రేమ్ చూపిస్తాను, ఆ లెవెల్స్ని మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసింది, రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేసింది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను నేను. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ వచ్చి 23,643లో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. 23,600 సపోర్ట్, సో దగ్గరలో 23,600 సపోర్ట్ ఉంది. సో రేపు మార్కెట్ ఈ సపోర్ట్ హోల్డ్ చేయకుండా బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ వీక్ అయిపోతుంది, ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అగైన్ మళ్ళీ అంటే 23,500, 400 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. 23,600 కనుక బ్రేక్ అవుతే నిఫ్టీలో. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ రావాలనుకోండి, యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ మధ్యలో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి రేపు, సో మార్కెట్ అప్ సైడ్కి డౌన్ సైడ్కి స్టక్ అయిపోతుంది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మధ్యలో. సో ఈ రేంజ్ ఓన్లీ 23,600 to 800 వరకే మార్కెట్ ఒక ప్లే చేయవచ్చు. అండ్ రేంజ్లో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి ఏదైతే ప్రీవియస్ డే హైస్, ఏదైతే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక హైస్ని స్ట్రాంగ్లీ మార్కెట్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఆలోచిద్దాం అప్ సైడ్కి. ఓకే, అదర్వైజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు నిఫ్టీ వీక్గా ఉంటుంది. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చి 23,650 or 600 బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్కి ఫర్దర్గా రావచ్చు టువర్డ్స్ 23,400 వరకు. ఓకే, అండ్ ఇప్పుడు నేను చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, సో దట్ ఇంకా క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ చూడండి 15 minutes టైం ఫ్రేమ్. సో ప్రైస్ 15 minutes టైం ఫ్రేమ్ పెడితే మార్కెట్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ అంటే డౌన్ సైడ్ నుంచి మనం చూసుకుందాం. సో డౌన్ సైడ్ నుంచి మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మనకి హైయర్ రైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఈ జోన్ బ్రేక్ చేసింది, ఏదైతే రీసెంట్ స్వింగ్ లో ఉంటుందో అది ఇక్కడ బ్రేక్ చేసింది. అండ్ అప్ సైడ్లో మీరు చూసినట్టయితే 23,800 పైన మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఫెయిల్ అయింది. దాని తర్వాత ఈ క్యాండిల్ ఒక సెల్లింగ్ ప్రెషర్లో ఎగ్జాక్ట్లీ అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో రేపు మార్కెట్కి ఒక ప్లాన్ ఏంటంటే, రేపటి ప్లాన్ మార్కెట్ ఇక్కడ బయర్స్ ఉన్నారు అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో సెల్లర్స్ ఉన్నారు. సో మార్కెట్ ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్లోనే ప్రైస్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. ప్రైస్ ఒకవేళ ఇక్కడ కొంచెం డౌన్ సైడ్ వచ్చి అట్లీస్ట్ ఇక్కడ 23,500 or 450 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, ఇక్కడ మనం సి సైడ్లో ట్రై చేయవచ్చు వన్స్. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవట్లేదు, మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిపోయిందంటే ఫ్లిప్ చేసుకోవచ్చు పీ సైడ్కి అండ్ డౌన్ సైడ్కి టువర్డ్స్ మార్కెట్ అగైన్ 23,250 and 23,200 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్
డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ డౌన్ సైడ్ టార్గెట్స్ వరకు అంటే 23,400 వరకు మార్కెట్లో టార్గెట్ చేయొచ్చు. అంటే 23,600 బిలో వస్తే మార్కెట్ 23,400 వరకు ఆపర్చునిటీ ఉంటుంది డౌన్ సైడ్కి. అగైన్ 23,400 దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి ఈ సైడ్లో ట్రై చేయొచ్చు సపోర్ట్స్ లెవెల్ దగ్గర. అండ్ అది కూడా దీని కింద ఎస్ఎల్ చిన్న ఎస్ఎల్ పెట్టి ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, అగైన్ మళ్ళీ పీ సైడ్లో ఫ్లిప్ చేయొచ్చు డౌన్ సైడ్కి. అండ్ అప్పుడు 23,200 అండ్ 23,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, నిఫ్టీలో. అండ్ అప్ సైడ్కి స్ట్రాంగ్లీ వెళ్ళాలి మార్కెట్ అంటే, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, మార్కెట్ ఒక 50 to 60 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఈ పర్టికులర్ హైస్ ఏదవుతున్నాయి అవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. మార్కెట్ అంటిల్ అన్లెస్ ఈ హైస్ పైన మార్కెట్ బ్రేక్ కానంత వరకు మనం స్ట్రాంగ్లీ బులిష్ అవ్వలేము. ఓకే, సో మార్కెట్ 23,800 అండ్ 23,850 పైన మార్కెట్ స్టేబుల్గా ఉంటేనే అప్పుడు మనం స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్పర్ సైడ్కి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. అది కూడా 23,950 to 24,000 వరకు అది బ్రేక్అవుట్ అవుతే ఫర్దర్ అప్ సైడ్ ఆలోచిద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో 23,800 అండ్ 850 లెవెల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు వ్యూ బెరిష్ ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ డౌన్ సైడ్ 23,600 కిందికి వస్తే డౌన్ సైడ్ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఇప్పటివరకు నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ చిన్న టైం ఫ్రేమ్కి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఏదైతే దానికన్నా ముందు క్యాండిల్ ఏదైతే ఉండేనో బుల్లిష్ క్యాండిల్, అండ్ అది మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఆల్ క్లీనప్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రెంత్ లాస్ అయిపోయారు. అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి అగైన్ మళ్ళీ మార్కెట్లో సెల్లింగ్ వచ్చింది కాబట్టి సో ఈ లెవెల్స్ పైన క్రాస్ కానంత వరకు స్ట్రాంగ్లీ బుల్లిష్ అవ్వలేము బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఒక సపోర్ట్ ఉంది 53,600 లెవెల్. అది బ్రేక్ చేసింది అనుకోండి 53,180 ఆర్ 53,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ 53,000 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి ఇంకొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ వరకు ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే 53,600 ఇంపార్టెంట్ లెవెల్. ఇది బ్రేక్ డౌన్ అయితే 53,180 ఆర్ 53,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ కనిపిస్తుంది మనకి. ఓకే, సో నిఫ్టీ వీక్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ వీక్ కనిపిస్తుంది. అండ్ అదే విధంగా 15 minutes టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. సో 15 minutes టైం ఫ్రేమ్ కూడా పెడతాను నేను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీలో 15 minutes టైం ఫ్రేమ్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి 54,400 to 54,300 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఫ్రైడే రోజు. ఓకే, సో డౌన్ సైడ్కి ఈ పర్టికులర్ ఏరియాలో బయర్స్ ఉన్నారు. ఒకవేళ బయర్స్ అనేవాళ్ళు 53,600 లెవెల్ని హోల్డ్ చేస్తే ఓకే, 53,600 హోల్డ్ చేయకుండా ఫెయిల్ అయ్యారనుకోండి సో మార్కెట్ ఇక్కడ 2 swing లోస్ ఉన్నాయి. అది వచ్చేసి 53,180 ఆర్ 53,200 లెవెల్. సో ప్రైస్ ఈ 2 లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, అంటే ఈ 2 swing లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బిలో 53,000 ఇంకా డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ డ్రాగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో సింపుల్ స్ట్రాటజీ అండి రేపు బ్యాంక్ నిఫ్టీకి సింపుల్ ఇక్కడ మీరు పెట్టుకోండి, మార్కెట్ ఈ జోన్ పెట్టుకోండి 53,600 అండ్ 54,300 అండ్ 54,500 ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. అంతే మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అయింది అనుకోండి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిన లెవెల్ ఉందో ఈ లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్లో సస్టైన్ అవుతాయి. ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు స్ట్రాంగ్ బ్రేక్అవుట్తో. ఓకే, బ్రేక్అవుట్లో రీటెస్ట్ ప్లాన్ మీరు చేయొచ్చు బ్రేక్అవుట్ అయిన తర్వాత. సో 54,300 to 54,500 బ్రేక్అవుట్ అయిన తర్వాత. ఓకే, సో ఈ 2 levels మార్క్ చేసుకోండి. ఈ 2 levels పైన ప్రైస్ ఉంటే కనుక స్ట్రాంగ్లీ బులిష్లో ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్కి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ 53,600 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి పీ సైడ్లో ఎర్లీగా ప్లాన్ చేసుకోవచ్చు. బికాజ్ ఈ 2 swing లోస్ కూడా సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టండి. వన్స్ ఒకసారి 53,180 ఆర్ 53,200 బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్కి ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్యానిక్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది. బట్ మార్కెట్ ఇంట్రాడేలో ఒకవేళ రేపు మార్కెట్ కనుక స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హైస్ ఏదైతే ఉన్నాయో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది కాబట్టి ఈసారి కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి బులిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది బులిష్ అయిందనుకోండి నిఫ్టీ కూడా అప్ సైడ్ 23,800 to 850 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 800 to 850 లెవెల్స్ బ్రేక్ కానంత వరకు నిఫ్టీలో బేరిష్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ బ్యాంక్
బ్యాంక్ నిఫ్టీలో 54,300 to 54,500 బ్రేక్ కానంత వరకు బేరిష్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. డైలీ చార్ట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బోత్ సిమిలర్ ఉంటుంది. సో నేను డైరెక్ట్గా 15 minutes చార్ట్కే వస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే 15 minutes చార్ట్ నేను సెన్సెక్స్ పెట్టాను. సెన్సెక్స్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ నుంచి స్ట్రక్చర్ స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ స్ట్రక్చర్లో ఉంది. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్వింగ్ లోస్ని మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ చేసింది అండ్ ఈ స్లైట్లీ మార్కెట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అంటే మార్కెట్ ఇక్కడ 75,000 to 75,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. ఓకే, రేపు మార్కెట్ ఈ 2 లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ప్రైస్ కనుక 75,000 లెవెల్ కిందికి వెళ్ళింది అనుకోండి, బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. అండ్ అప్ సైడ్కి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మీకు హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ ఒకవేళ అప్ సైడ్కి మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్ళి ఈ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, 75,900 కనుక బ్రేక్ చేస్తే అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్. ఓకే, అండ్ మార్కెట్ 75,000 కిందికి వచ్చింది అనుకోండి, ఏదైతే స్వింగ్ లోస్ ఉన్నాయో డౌన్ సైడ్లో ఇవన్నీ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. 74,600, 74,400 అండ్ 74,200 లెవెల్స్ అన్ని కూడా టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. దాని తర్వాత నేను గ్లోబల్ మార్కెట్ చూపిస్తాను. ఓకే, సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,700 లెవెల్ దగ్గర మనం చూసాం అనుకోండి, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి స్లైట్లీ ఎక్కువగా ఉంది కాల్ సైడ్, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బోత్ ఆర్ సేమ్ ఉంది కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. అండ్ ఇంకా అప్ సైడ్కి మనం చూస్తే 23,900 లెవెల్ దగ్గర అండ్ 24,000 లెవెల్ దగ్గర అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్కి 23,500 సపోర్ట్ కనిపిస్తుంది. దాని కింద మనకి నెక్స్ట్ సపోర్ట్ 23,200 అండ్ 23,400 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. దానికన్నా కిందికి వెళ్తే 23,000 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో నియర్లో మనం చూసామనుకోండి 23,400 అండ్ 23,500 మనకి సపోర్ట్ కనిపిస్తుంది. 23,500 అండ్ 23,400 లెవెల్, ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ కనిపిస్తున్నాయి. అండ్ అప్ సైడ్లో 23,900 అండ్ 24,000 అండ్ మధ్యలో 23,800 ఉంది. కానీ సో మార్కెట్ నేను 23,800 యాజ్ పర్ చార్ట్స్ కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు 1,59,000 నాకు 24,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ 23,900 కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సే ప్రీవియస్ చార్ట్స్ ప్రకారం. సో ప్రైస్ ఒకవేళ 23,800 బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 200 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మార్కెట్ 23,900 to 24,000 లెవెల్. సో టెక్నికల్లీ 23,800ని చూడండి. ఆప్షన్ చైన్ డేటా పైన మీరు అబ్జర్వ్ చేయాలంటే రేపు ప్రైస్ ఒకవేళ ఫ్లాట్ ఉంటే కనుక 23,600 అండ్ 700 లెవెల్స్ని మీరు చూడండి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఓకే, సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చూడొచ్చు, కానీ మార్కెట్ అవర్స్లో మాత్రం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏదైతే పొజిషన్స్ కానీ యాడ్ అయినా లేకుంటే మైనస్ అయినా సరే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో. దాన్ని బట్టి మీరు ఆప్షన్ సెల్లర్స్ పర్స్పెక్టివ్లో సో ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఫైండ్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చెప్తున్నాయని, సో గ్లోబల్ మార్కెట్స్ మనం చూసామనుకోండి, సో లోడింగ్ వస్తుంది ఇక్కడ. సో ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి 500 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. S&P 500 92 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ 410 పాయింట్స్ నెగిటివ్. యూరోపియన్ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ అయితే 61 పాయింట్స్ కనిపిస్తుంది. బట్ ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి యూఎస్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్లో అయితే సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో కోసం. క్రిప్టో ఆల్రెడీ డీటెయిల్ అనాలిసిస్ నిన్ననే చేసి పెట్టాను, ఇంకా డీటెయిల్గా అయితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చేయను. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ వచ్చేసి ఏదైతే నేను ప్రీవియస్ ట్రేడ్ మేము ప్లాన్ చేసాము, సో మార్కెట్లో క్రిప్టో ప్రీమియం ఛానల్లో సో మార్కెట్ లాస్ట్ ట్రేడ్ ఇది మాది. సో లాస్ట్ ట్రేడ్ బ్యూటిఫుల్గా మార్కెట్ ట్రేడ్ అయింది. సో 2,600 పాయింట్స్ వచ్చింది దాంట్లో. సో ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్నటి అనాలిసిస్ వీడియో పోస్ట్ చేస్తుంది. అండ్ May 15th రోజు నేను ట్రేడ్ తీసుకున్న క్రిప్టో ప్రీమియంలో ట్రేడ్ తీసింది. సో ఇక్కడ చూడండి, సో టార్గెట్స్ అండ్ ఎస్ఎల్స్ అన్నీ కూడా పెట్టాను. అండ్ ఇక్కడ మీరు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఎగ్జాక్ట్లీ క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఇక్కడ ఫాలో అయ్యాం. 80,200 దగ్గర నుంచి మార్కెట్లో డౌన్ సెట్ టార్గెట్స్ కూడా ఇచ్చాను, అన్నీ కూడా అచీవ్ అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కూడా అచీవ్ అయిపోయినాయి. అండ్ ఏదైతే స్క్రీన్ షాట్స్ మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. అండ్ 79,000 లెవెల్ వరకు డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చాను. అండ్ దానికన్నా కిందికి కూడా ఫర్దర్గా వెళ్తుంది అని చెప్పి కూడా వాచ్ నోట్ పెట్టాను. అండ్ మార్కెట్ ఇక్కడ చూడండి అన్ని స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా
మెంబర్స్ ఎవరైతే మెంబర్స్ ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసిన మెంబర్స్ అందరివి కూడా స్క్రీన్ షాట్స్ ఇవన్నీ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే ఒకవేళ ప్రైస్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బిట్ కాయిన్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్ బిట్ కాయిన్ పెడతాను డైరెక్ట్గా. వీక్లీ టైం ఫ్రేమ్లో వీక్నెస్ కనిపిస్తుంది నాకు. యాజ్ ఆఫ్ నో ఏదైతే ప్రైస్ ఉందో ఈ పర్టికులర్ ఏరియా అంటే ప్రైస్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లేక ప్రైస్ ఉండే. యాజ్ ఆఫ్ నో ఆ జోన్ని మార్కెట్ బ్రేక్ చేసింది అండ్ ప్రీవియస్ ఏదైతే బులిష్ వీక్ ఉండేనో ఆ వీక్ లో కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది. అంటే ఆ వీక్ కింద ప్రైస్ క్లోజ్ అయింది అనుకోండి మార్కెట్ 73,000 అండ్ 69,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫర్దర్ వీక్ వచ్చేసి మనకి సెల్ ఆన్ రైజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బిట్ కాయిన్ కానీ ఈథేరియం కూడా అంతే సెల్ ఆన్ రైజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 weeks ఒక లోస్ బ్రేక్ చేసింది. ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయింది అనుకోండి మళ్ళీ ఏదైతే ఈథేరియం ఉందో అది 1900 ఆ రేంజ్లో మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఈథేరియంలో. అండ్ బిట్ కాయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 70,000 దగ్గర వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఫర్దర్గా కన్ఫర్మేషన్ రానివ్వండి. ఒకవేళ వీక్లీ క్యాండిల్ స్ట్రాంగ్లీ క్లోజ్ అయ్యి కంటిన్యూషన్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇంకా డీటెయిల్ వీడియో చూడాలంటే నిన్న ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఇక్కడ చూడండి బిట్ కాయిన్ ఈథేరియం గోల్డ్ నిన్నటి వీడియో ఆల్రెడీ 22 hours కింద వేసాను నేను. సో ఈ వీడియో చూడండి క్లియర్లీ ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి మన యూట్యూబ్ ఛానల్లోనే కోర్సెస్ అనే ట్యాబ్ ఉంది. దాంట్లో ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. దాంట్లో వెళ్ళి చెక్ చేయండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. అండ్ చూసిన తర్వాత మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి మనకి ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా రీసెంట్గా మెటల్స్ కూడా యాడ్ చేశారు. గోల్డ్ సిల్వర్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ చేశారు. అండ్ ఇండెక్స్ కూడా యాడ్ చేశారు. నాస్డాక్ కానీ అండ్ SP 500 కానీ అది కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్, యాపిల్ ఇవి స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్ అయితే వెబ్సైట్ని. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, రెఫరల్ లింక్. అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ రేట్ తీసుకుని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు చూపించాను కదా. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి ఇది యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తామో చిన్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో మీరు క్రిప్టో స్కాల్పర్ పెట్టారనుకోండి ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. సో ఏదైతే లాస్ట్ ట్రేడ్ నేను తీసుకున్నాము క్రిప్టో ప్రీమియం ఛానల్లో సేమ్ ఇదే స్ట్రాటజీని యూజ్ చేసి తీసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఇదే స్ట్రాటజీ యూజ్ చేసి తీసుకున్నాం. ఇక్కడ చూడండి క్రిప్టో స్కాల్పర్ సెల్ సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత ఏదైతే స్ట్రాటజీ కన్ఫర్మేషన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ 2,600 points డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, సో ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది. కావాల్సి వస్తే మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి. ఫస్ట్ వీడియోస్ చూడండి, మాస్టర్ క్లాస్ వీడియోస్. దాని తర్వాత ఈ స్ట్రాటజీని టెస్ట్ చేసుకోండి, దాని తర్వాత అప్లై చేసుకోండి. ఓకే, సో ఈ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఈ రెండు కూడా ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ మెంబర్స్కి ఎవరైతే మన అండర్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఆ రెండు కూడా యాక్సెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. డైలీ ఆల్గో లెవెల్స్, దాంతోపాటు ఇక్కడ అన్ని కూడా ట్రేడ్ అప్డేట్స్, లైవ్ మార్కెట్ అనాలిసిస్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఒరిజినల్ ఛానల్ లింక్ ఉంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్స్ కూడా వస్తాయి, దాంతో జాగ్రత్త. అండ్ ఒరిజినల్ ఛానల్ లింక్ ఏదైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్, కమెంట్ బాక్స్లో ఉంది కాబట్టి అక్కడ నుంచి లింక్ క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.